బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అరుదైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. సో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది ఓ తల్లి. సో ఆ ముగ్గురు మగపిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సో మహేష్, అసలు ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సో ఆ పిల్లల ఆరోగ్యం ఎలా ఉంది, తల్లి ఆరోగ్యం ఎలా ఉంది? సో స్థానికంగా ఉన్నటువంటి తన కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులు ఈ సంఘటన తెలిసిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా శ్రీశైలం ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి రవి నర్సింగ్ హోమ్లో ఇటువంటి అరుదైన సంఘటన చోటు చేసుకోవడం. ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఉండాలని కోరుకుంటారు, కానీ ముగ్గురు మగపిల్లలే పిల్లలు కూడా ప్రసవించడం అనేది ఆ కుటుంబంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లకు జన్మనిచ్చారు, రెండవ కాన్పులో మగపిల్లకు జన్మనిచ్చారు. ఈ మూడవ కాన్పులో ముగ్గురు మగపిల్లలే పుట్టడం వల్ల ఆ కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట పట్టణ కేంద్రం నుంచి కాదర్పురకు చెందిన ముస్లిం దంపతులకు రంజాన్ మాసంలోనే రంజాన్ పూర్తయిన తర్వాత ఈ ముగ్గురు మగపిల్లలను జన్మనియడం అనేది వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మీడియా ముందుకు రావడానికి వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా కూడా ముగ్గురు పిల్లలు పుట్టడం అనేది మేము ఎంతో ఆ అల్లా దయ వల్లే నాకు ముగ్గురు పుట్టారని చెప్పి ప్రధానంగా ఆ తల్లిదండ్రులు తన కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముగ్గురిని ఆపరేషన్ తర్వాత ముగ్గురు ప్రసవించిన తర్వాత డాక్టర్లు నేరుగా వాళ్ళని ఎత్తుకొని అల్లారు ముద్దుగా వారు చూస్తుంటే అటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంఘటన మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మగపిల్ల పుట్టాలని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కోరుకుంటారు, కానీ ఆ కుటుంబంలో ముగ్గురు మగపిల్లలే పుట్టడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి శ్రీశైలం. ఎందుకంటే ఇటువంటి సంఘటన అరుదుగా జరుగుతాయి. అంటే ఇద్దరు పుట్టిన సందర్భాలు చూసాం, కానీ ముగ్గురు పుట్టడం అనేది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ వారు మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తున్నారు కాబట్టి బయటికి ఇది వైరల్ కావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి సంఘటన సిద్దిపేట జిల్లాలో ఒక సంబంధించిన హల్చల్ గా చెప్పుకోవచ్చు శ్రీశైలం. మహేష్, ప్రస్తుతం డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఎందుకంటే ముగ్గురు మగపిల్లలకు జన్మించినటువంటి తల్లి పరిస్థితి ఎలా ఉంది? సో డాక్టర్లు ఏమంటున్నారు? అంటే ఇటువంటి సంఘటన మీరు అన్నట్టుగా చాలా అరుదుగా జరుగుతుంటుంది. సో మనం కౌల పిల్లలకు జన్మించినటువంటి తల్లను చాలామంది చూసాం, కానీ ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనించడం, ముగ్గురు మగపిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఆరోగ్యంతో ఉండడం. సో ఒక డాక్టర్లు కావచ్చు, కన్న తండ్రి కావచ్చు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి భారత్ నగర్లో ఉన్నటువంటి రవి నర్సింగ్ హోమ్లో రమాదేవి అనే గైనకాలజిస్ట్ కూడా ఇప్పటికే సీనియర్ డాక్టర్గా చెప్పుకోవచ్చు. ఈ అరుదైన ఆపరేషన్ ద్వారా ముగ్గురు పిల్లలు రావడం వల్ల రమాదేవి డాక్టర్ వాళ్ళ సిబ్బంది కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారి డ్యూటీ సమయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుని మొదటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇటువంటి సంఘటన చూడలేదు. ఇటువంటి ముగ్గురిని ప్రసవించడాన్ని మేము కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మగపిల్లలే పుట్టడం అనేది ఇప్పుడు చూస్తున్న సందర్భాలను బట్టి చూస్తుంటే ఖచ్చితంగా మగపిల్లలే కావాలి, ఇంటికి వారసుడు ఉండాలని చూస్తారు. కానీ ఏకంగా ముగ్గురు పిల్లలే వచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబంతో పాటు వారు పిల్లలు తల్లి కూడా క్షేమంగా ఉందని చెప్పి డాక్టర్ రమాదేవి కూడా చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా డాక్టర్ సంబంధించిన హాస్పిటల్ సంబంధించి తన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుంటున్నారు. వారి సుఖ సంతోషాలు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి వారిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటికైతే ఎవరైతే ముస్లిం దంపతులు ఉన్నారో తల్లి ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో ఇది హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు శ్రీశైలం. మహేష్, అంటే మూడో కాన్పా ఇప్పుడు ఈ మహిళ ముగ్గురికి జన్మనిచ్చిన మూడో కాన్పా లేకపోతే రెండో కాన్పా? ఖచ్చితంగా మొదటి కాన్పులో కూతురుకు జన్మనిచ్చారు, రెండవ కాన్పులో బాబుకు జన్మనిచ్చారు, మూడవ కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చిన పరిస్థితి ఉంది. ఇది మూడవ కాన్పుగా చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని చెప్పి డాక్టర్ కూడా ఇప్పటికే వెల్లడించారు. ఇది జిల్లాలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం అంతే అరుదుగా చెప్తున్నారు డాక్టర్లు కూడా. ఎందుకంటే ముగ్గురు మగ శిశువులే జన్మించడం అనేది నేను మొదటిసారి చూస్తున్నానని చెప్పి డాక్టర్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారి కుటుంబంలో కూడా ఇటువంటి అరుదైన సంఘటన చోటు చేసుకోవడం కూడా కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో ఇటువంటి హాట్ గా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భాలు చూస్తున్నాం. వీరైతే మీడియా ముందుకు రావడానికి మాత్రం నిరాకరిస్తున్నారు. అల్లా దయవల్లనే నాకు ముగ్గురు శిశువులు జన్మించారని చెప్పి తండ్రి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా చోటు చేసుకోదు కాబట్టి ఇది సిద్దిపేటలో దంపతులకు ముగ్గురు మగ శిశువులు జన్మించడాన్ని వాళ్ళు సంతోషంతో అంతర్గతంగా వారు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూడో కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది తల్లి.
సో మొదటి సంతానం అంటే మొదటి ఏదైతే కాన్పులో మహిళకు ఒక పాపకు జన్మనిస్తే ఆ మహిళ రెండో కాన్పులో అబ్బాయికి జన్మనిచ్చింది. ఇప్పుడు మూడో కాన్పులో ముచ్చటగా ముగ్గురికి మరి మగ శిశువులకు అయితే ఆమె జన్మనిచ్చినట్టుగా తెలుస్తుంది. సో సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం మరి ఈ ముగ్గురు మగపిల్లలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కాన్పుకు సంబంధించి కొంత చర్చ జరుగుతుందో తెలుస్తుంది. అంటే ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనివ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. మన స్టేట్లో చూసుకోవచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా చూసుకుంటే ఇటువంటి సంఘటనలు జరిగాయి, కానీ చాలా అరుదుగా జరుగుతుంటాయి. అటువంటి అరుదైనటువంటి సంఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. మూడవ కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మనిచ్చింది ఆ తల్లి. సో అంతా ఇంత సంతోషం కాదు. సో మొక్కని దేవుడు ఉండరు. చాలామంది మాకు మగపిల్లలు పుట్టాలి, మగపిల్లలు కావాలని చాలామంది తల్లిదండ్రులు చాలా వరకు సో అనేకమైనటువంటి ఆలయాలకు వెళ్తుంటారు, అనేకమైనటువంటి వ్రతాలు పూజలు చేస్తుంటారు. కానీ ఇక్కడ మరి ఆ మహిళకు ఒకేసారి ముగ్గురు మగపిల్లలు, అది కూడా మూడో కాన్పులో ముగ్గురు మగపిల్లలు పుట్టడం, గతంలో రెండో కాన్పులో కూడా ఒక అబ్బాయి పుట్టడం, ఓవరాల్గా మరి ఆ ఫ్యామిలీలో 5 మందికి ఆ తల్లి జన్మనిచ్చింది. మొదటగా ఒక పాపకు జన్మనిస్తే, రెండో కాన్పులో ఒక అబ్బాయికి జన్మనిస్తే, మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఓవరాల్గా 5 మందికి జన్మనిచ్చింది ఆ తల్లి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుందంట. మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు మరి మగ శిశువులకు జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆ బిడ్డల్ని చూసేందుకు కూడా తన కుటుంబ సభ్యులు బంధుమిత్రులంతా ఆసక్తిగా వెళ్తున్నారు. బట్ మీడియా ముందుకు రావడానికి ఆ కుటుంబం కొంత అనాసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది, ఆసక్తి చూపించట్లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఈ హాట్ న్యూస్ అంతా కూడా సిద్దిపేటతో పాటు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మేము ఇప్పటివరకు 2 పిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లిని చూసాం, అంటే కవల పిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లిని చూసాం. కానీ ఎప్పుడు కని విని వెరగని విధంగా ముగ్గురు పిల్లలకు మూడో కాన్పులో జన్మనిచ్చినటువంటి తల్లిని ఇప్పుడే చూస్తున్నాం, అరుదుగా చూస్తున్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. మనం తొలి వెలుగు స్క్రీన్ మీద మరి ఆ ముగ్గురు పిల్లల్ని ఎత్తుకున్నటువంటి విజువల్స్ని చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆ స్క్రీన్ మీద కూడా చూస్తే ముగ్గురు హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బందిలా కనిపిస్తూ ఉన్నారు. సో హాస్పిటల్ కనిపించినటువంటి ఈ సిబ్బంది ఎంత చిరునవ్వుతో ఆ పిల్లల్ని ఎత్తుకున్నారనేది ఒకసారి మీరు చూడొచ్చు. ముగ్గురు పిల్లల్ని కూడా ఒకే రకంగా ముగ్గురు మగ శిశువులు ఉన్నారు. ముగ్గురు మగ శిశువుల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి సిబ్బంది తమ సొంత బిడ్డల్లాగా ఆ ముక్కు పచ్చలారని ఆ పిల్లల్ని వాళ్ళు ఎంత ముద్దుగా ఎత్తుకొని ఆడిస్తున్నారో మీరు ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇది కేవలం హాస్పిటల్ సిబ్బంది ఆనందమే కాదు, ఆ కన్న తండ్రి కన్న తల్లి ఆ కుటుంబ సభ్యుల ఆనందంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా ఎప్పుడు ఈ ముగ్గురు పిల్లలకు సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలకు మూడో కాన్పులో మరి జన్మనిచ్చినటువంటి సందర్భం వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు. అంటే ఆ డాక్టర్ కూడా మరి నేను ఎప్పుడైతే వైద్య వృత్తి చేస్తూ ఉన్నానో, ఈ వైద్య వృత్తిని చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం నేను ముగ్గురు పిల్లలకు మరి కాన్పులో అంటే ముగ్గురు పిల్లలకు జన్మించినటువంటి తల్లిని చూసానంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మరి హాస్పిటల్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాము. సో ఆ మహేష్తో కూడా మనము మరొకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ మహేష్ అంటే ముగ్గురు పిల్లల్ని హాస్పిటల్ సిబ్బంది ఎత్తుకున్నటువంటి ఈ ఫోటో కూడా కొంత మీరు అన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్కడ మొదటగా ఈ ముగ్గురి బేబీస్ని మరి ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది ఎత్తుకున్న ఫోటో వైరల్ అవుతుంది. వాళ్ళ మొహంలో చాలా చిరునవ్వు కనిపిస్తుంది. సో సిబ్బందితో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా చేశారా? సిబ్బంది ఏమైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందా? ఎవరైతే ముస్లిం దంపతులు ఉన్నారో మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తున్నారు, వారికి కూడా సీరియస్ గా చెప్పారు. ఎవరికి కూడా బయటికి ఫోటోలు కానీ వీడియోలకు పోవద్దని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి డాక్టర్ కెరీర్ లో ఎవరైతే రమాదేవి డాక్టర్ ఉందో ఈ యొక్క అరుదైన శస్త్రచికిత్స ద్వారా ముగ్గురికి ప్రసవించినారు. వీరు ముగ్గురు మగపిల్లలే. నా కెరీర్ లో ఇది మొదటిసారి అని చెప్పి డాక్టర్ రమాదేవి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే వాళ్ళు ఎంతో చిరునవ్వుగా ఈ సిబ్బందితో ఆ ఫోటో వైరల్ గా అవుతుంది. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఎక్కడ చోటు చేసుకోలేదు. ఇది అరుదైన సంఘటన. ముగ్గురు మగ పిల్లలు జన్మించడం అనేది అంటే ఇంతకుముందు గతంలో చూసాం, ఒక మగ ఒక ఆడ చూస్తున్నాం, అదేవిధంగా 2 మగ పిల్లలు చూసాం. కానీ ఇక్కడ చూస్తుంటే ముగ్గురు మగ పిల్లలే పుట్టడాన్ని వారు కూడా డాక్టర్లు ఆ యొక్క సిబ్బంది అందరూ కూడా కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన రమాదేవి హాస్పిటల్లో చోటు చేసుకోవడం, గైనకాలజిస్ట్ గా ఆమె గతంలో ఎన్నో ఏళ్లుగా సేవలు చేస్తున్నారు. తన భర్త అయినటువంటి రామచంద్రరావు కూడా ఒక సిద్దిపేట ప్రజలకు కూడా సుపరిచితులకి చెప్పుకోవచ్చు. రమాదేవి చూస్తుంటే అక్కడ ఆ పిల్లల్ని ఎత్తుకొని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చెప్పుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ సీనియర్ డాక్టర్ కాబట్టి అటువంటి హాస్పిటల్లో ఇటువంటి శస్త్రచికిత్స ద్వారా ముగ్గురు ప్రసవించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం దంపతుల కుటుంబ సభ్యులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క వైరల్ అవుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల యొక్క పరిసరాల్లో ఉన్నటువంటి వారు కూడా హాస్పిటల్ కూడా వస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇది యొక్క మీడియా ముందుకు బయటికి రావద్దని చెప్పి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ముగ్గురు మగ శిశువులు పుట్టడం వల్ల ఈ యొక్క రంజాన్ మాసం పూర్తయిన తర్వాత ఇటువంటి అరుదైన సంఘటన చోటు చేసుకోవడం ఆ అల్లానే మాకు ముగ్గురు మగ శిశువులు ఇచ్చారని చెప్పి ప్రధానంగా ఒక తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం జిల్లాలో హాట్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఒక్కసారి ఆ పిల్లల వెయిట్కి సంబంధించి కనుక చూస్తే, సో మూడో కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చినటువంటి తల్లి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు పిల్లలకు సంబంధించినటువంటి ఒక్కసారి వెయిట్ కనుక మనం చూసినట్టయితే, సో ఇక్కడ ముగ్గురు పిల్లలకు మూడవ కాన్పులో ఆ తల్లి జన్మనిచ్చింది. సో చాలా ఆరోగ్యంగా ఉంది తల్లి పిల్లలు. అయితే ఏదైతే సిద్దిపేటకు సంబంధించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ అరుదైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. సో శస్త్రచికిత్స అంటే ఆపరేషన్ ద్వారా ఆ ముగ్గురు పిల్లలకు సంబంధించి కూడా మరి ఆ తల్లి జన్మనిచ్చినటువంటి పరిస్థితి. డాక్టరు చాలా ఆపరేషన్ సమయంలో అంటే ముగ్గురు పిల్లలు కాబట్టి చాలా రిస్క్ ఉంటుంది. కొన్ని సందర్భాలు మనం చూస్తూ ఉంటాం, తల్లి బిడ్డ ప్రాణాలకు కూడా కొన్నిసార్లు ప్రమాదాలు ఉంటాయి. కానీ అక్కడ వైద్యం చేసినటువంటి సీనియర్ డాక్టర్ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ నేను ఇటువంటి కాన్పులు ఎప్పుడు కూడా చూడలేదు. అంటే మూడు కాన్పులో ముగ్గురు పిల్లలకు ఆమె జన్మనిచ్చడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన, చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళకు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే మొదటి బేబీకి సంబంధించి 2.75 గ్రామ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ రెండో బేబీకి సంబంధించి 2.25 2 కిలోల 25 గ్రామ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక థర్డ్ బేబీ 2 కేజెస్ 2 కిలోలు. అంటే ఆరోగ్యకరమైనటువంటి అంటే బరువుకు సంబంధించి కూడా కొంత మంచి బరువే ఉన్నట్టుగా తెలుస్తోంది. బట్ నొప్పులు రావడంతో అంటే ఒక 1 వీక్ బ్యాక్ ఆమెకు కొంత నొప్పులు పెరగడంతో అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెను జాయిన్ చేసినట్టు తెలుస్తుంది. అడ్మిట్ చేసిన తర్వాత సో ఆ ముగ్గురు పిల్లలకు కూడా మంచిగా అంటే ఆరోగ్యమైనటువంటి ఒక జన్మనిచ్చింది ఆ తల్లి. మూడో కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చడం అనేది చాలా గ్రేటు, చాలా అరుదంటూ సిద్దిపేట మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది. సో హాట్ టాపిక్గా మారడే కాదు, ఏదైతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ ముగ్గురు పిల్లల్ని ఎత్తుకున్నటువంటి ఈ ఫోటో హాస్పిటల్ సిబ్బంది ముగ్గురు సిబ్బంది ఎత్తుకున్నటువంటి ఫోటో మాత్రం కొంత సోషల్ మీడియాలో వైరల్గా మారింది, చర్చనీయాంశంగా మారింది. సో చిరునవ్వుతో హాస్పిటల్ సిబ్బంది మరి ఆ పిల్లల్ని ఎత్తుకోవడం, సో అది కొంత హాట్ టాపిక్గా మారింది. బట్ కుటుంబ సభ్యులు మీడియా ముందుకు రావడానికి కొంత ఆసక్తి చూపించకపోయినప్పటికీ బట్ ఆ కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు ఉన్నటువంటి బంధుమిత్రులు మాత్రము చాలా ఇంట్రెస్ట్గా మరి వాళ్ళు హాస్పిటల్కి రావడం, వాళ్ళని పిల్లల్ని తల్లిని పలకరించడం, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.